ఇంకా అలా వెళ్తూ ఉంటే తిరుపతి దగ్గరలో ఒక ఫ్లైట్ కిందకి వెళ్తుందనమాట. అది చూడడానికి భలే అనిపించింది. ఆహ్, మా పిల్లలు వీడియో తీ అంటే తీశాను. చాలా బాగుందండి. చాలా కిందకి వెళ్ళింది. మాకు దగ్గరలోనే వెళ్తుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వేలూరుకి తిరుపతికి మధ్యలో టీ తాగుదామని చెప్పేసి ఇక్కడ ఆగామనమాట. టీ కోసం ఆగితే అక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయి. అరటికాయ బజ్జీ వేస్తున్నారు ఇక్కడ. ఆవిడ అప్పటికప్పుడు వేడివేడిగా వేసి ఇచ్చారనమాట. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా కొద్దిసేపు అక్కడ అలా కూర్చొని కారులో విసిగిపోతాం కదండి. అందులో మా బాబు ఒళ్ళోనే ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంకా అక్కడ టీ తాగి మళ్ళీ బయలుదేరేసరికి కొంచెం టైమే పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. ఎంతైనా అందరం కలిసి వెళ్తే ఇది వేరు కదండి. చాలా బాగుంటుంది. అందరం సరదాగా ఉంటుంది. అసలు టైమే తెలీదు. ఇదిగోండి బజ్జీలు చూడండి ఎంత బాగున్నాయో. దానిలోకి ఏదో చట్నీ వేశారండి. మీగడ టమాటో చట్నీ అంట. చాలా బాగుంది టేస్ట్. ఇంకా అరుణాచలం అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి 9:30, 10 అలా అయింది. ఇక్కడ రూమ్స్ కోసం వెతుకుతూ ఉన్నాము. హోమ్ స్టే ఎక్కడన్నా దొరుకుతుందేమో తక్కువలో అని చెప్పేసి ఆన్లైన్లో చూసి కాల్ చేసి అడిగినా కూడా చాలా ప్రైస్ చెప్తున్నారు. ఇంకా అలా వెతుకుతూ నైట్ 11 అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో పెడతాను ఏ హోటల్లో దిగాము ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.